దేవుడు నా జీవితంలో ఎప్పుడైనా ఒక వాగ్దానం కానీ ఒక మాట కానీ ఇచ్చినట్లయితే దాన్ని ఖచ్చితంగా దేవుడు నెరవేర్చేటువంటి ప్రభు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలి అంటే దేవుడు చరిత్రను కూడా మార్చివేసినటువంటి సందర్భాలను దైవ గ్రంథంలో మనం చూస్తాం. మనందరి యొక్క జీవితంలో మనం అనుకోవచ్చు, ఇది చాలా అసాధ్యమైన కార్యం అండి, మానవ రీతిగా ఇది అసలు అసాధ్యం అండి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు దాన్ని సాధ్యపరిచేటువంటి ప్రభు. మనందరి యొక్క జీవితాల్లో కూడా అనేకమైనటువంటి సమస్యలు, వేదనలు, శోధనలు వస్తూ ఉంటాయి. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా నా జీవితంలో విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి, సమృద్ధిని దయచేయండి, ఆశీర్వాదాన్ని దయచేయండి అని. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మన యొక్క జీవితంలో దేవుడిచ్చినటువంటి మాటను కానీ వాగ్దానం కానీ నెరవేరట్లేదేంటి ప్రభువా అని మనం కంగారు పడిపోతూ ఉంటాం. అయితే దేవుడు ఒక మాట తెలియపరుస్తూ ఉన్నారు మనందరి యొక్క జీవితంలో. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం మనం చదివినట్లయితే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ తండ్రి అయినటువంటి యెహోవా ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఒక అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు. చరిత్రలో మనం చూసినట్లయితే వారు బబులోను దేశంలో చెరలో ఉన్నటువంటి స్థితిని మనం చూస్తాం. వారి యొక్క గృహాన్ని వారు పోగొట్టుకున్నారు, వారి యొక్క దేశాన్ని వారు పోగొట్టుకున్నారు. వారి యొక్క ప్రదేశం అంతా కూడా బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు అగ్నితో కాల్చివేసి వీరందరినీ కూడా బందీలుగా పట్టుకుని చెరలో ఆ బబులోను దేశంలో వారిని ఉంచినటువంటి సందర్భంలో వారందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు, మా యొక్క జీవితంలో ఈ చెర నుండి విడుదల దయచేయి ప్రభువా, మా స్వదేశానికి మేము తిరిగి వెళ్ళిపోయినట్లు మాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నటువంటి రోజుల్లో తండ్రి అయినటువంటి యెహోవా యెషయా ప్రవక్త ద్వారా వారికి ఈ మాటను తెలియపరుస్తూ ఉన్నారు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోచు ఉన్నాను. ఇది ఒక అనౌన్స్మెంట్ గా మనం చూడగలం. ఏంటి ఆ నూతన క్రియ? వారందరూ ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నారు. దేవుడు మమ్మల్ని ఎలా విడిపించబోతూ ఉన్నాడు? మోషే లాంటి ఒక దైవజనుడిని పంపిస్తారా, లేకపోతే సంసోను లాంటి ఒక బలవంతుడైనటువంటి వ్యక్తిని పంపిస్తారా, లేకపోతే యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి రాజును పంపిస్తారా అని చెప్పి వారందరూ ఆలోచించుకుంటున్నటువంటి సమయంలో వారి చుట్టూ ఉన్నటువంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ ని మనం చూడగలిగినట్లయితే వారి యొక్క జీవితంలో ఇశ్రాయేలు సామ్రాజ్యము బలహీనపరచబడి ఉంది, వీక్ అయిపోయి ఉంది. వారి శత్రువైనటువంటి నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యము రోజు రోజుకు బలపడుతూ ఉంది. అటువంటి సమయంలో దేవుడు ఎలా విడుదల అనుగ్రహిస్తాడు, ఈ నూతన క్రియ ఏంటి అని వారందరూ ఆలోచించుకొనుచూ ఉన్నారు. కానీ దేవుడు చేసినటువంటి పని ఏంటంటే, మనం ఇందాక చదివాము, నేను ఒక నూతన క్రియ చేస్తాను, ఇప్పుడే అది మొలుచును, ఇప్పుడే అది మొలుచును. ఇట్ షల్ స్ప్రింగ్ ఫోర్త్. ఇట్ మీన్స్ టు స్ప్రౌట్ లైక్ ఏ ప్లాంట్. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, ఒక విత్తనము నాటితే ఒక మొక్క ఏ రీతిగా అయితే పెరుగుతుందో దేవుడు సైలెంట్ గా ఒక కార్యాన్ని ఆయన ప్రారంభించారు. అది ఏమిటి అంటే, దేవుడు బబులోను సామ్రాజ్యాన్ని రూట్స్ నుండి షేక్ చేయడం ప్రారంభించారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. బబులోను సామ్రాజ్యాన్ని బలహీనపరచడం ప్రారంభించారు. అటు తర్వాత ఆయన చేసినటువంటి పని ఏంటంటే, వీరి యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ని ఆయన ఎన్నుకున్నారు. అది ఏంటి అంటే, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివినట్లయితే, యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. యెహోవా తాను అభిషేకించినటువంటి కోరేషు అనేటువంటి ఒక పర్షియా రాజుని, ఒక అన్యుడైనటువంటి రాజుని దేవుడు అభిషేకించి ఆ యొక్క రాజుని, అతని యొక్క సామ్రాజ్యాన్ని దేవుడు బలపరచడం ప్రారంభించాడు. అతను చేసినటువంటి పని ఏంటంటే, ఈ యొక్క బబులోను సామ్రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చాడు. నెబుకద్నెజరు తర్వాత వచ్చినటువంటి రూలర్స్ అందరూ కూడా ఇన్ఎఫిషియెంట్, సామర్థ్యత లేనటువంటి రూలర్స్ గా మనం చూడగలం. బబులోను సామ్రాజ్యము బలహీనపరచబడి ఉన్నది. ఒక రోజు సడన్ గా ఈ కోరేషు రాజు, దేవుడు ఎన్నుకున్నటువంటి ఆ అన్యుడైనటువంటి కోరేషు రాజు ఈ బబులోను సామ్రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చి బబులోను సామ్రాజ్యాన్ని కూల్చివేసి అతను ఏలడం ప్రారంభించాడు. అతను ఏలడం ప్రారంభించిన తర్వాత చరిత్రలో అతను చేసినటువంటి పని ఏంటంటే, ఇశ్రాయేలీల గురించి అతను ఎంక్వైరీ చేసి ఒక జీవో పాస్ చేశాడు. ఏమని అంటే, ఈ దేశంలో బబులోను సామ్రాజ్యంలో చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా వారి స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవచ్చు. ఫ్రీడమ్ని అనుగ్రహించి వారందరినీ కూడా ఆ యొక్క చెరలో నుండి విడిపించినటువంటి స్థితిని మనం చూస్తాం. ఒక జీవోని ఆ కోరేషు రాజు పాస్ చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు చేసినటువంటి పని ఏంటంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోచు ఉన్నాను, ఇప్పుడే అది మొలుచును. ఒక విత్తనాన్ని మనం నాటామనుకోండి, అది ఎంత కాలం పడుతుంది? ఈ రోజు మనం నాటితే
మరుసటి రోజు ఉదయానికి అది పెద్ద చెట్టుగా మార్చబడదు. అది చిన్నగా ఎదుగుతూ 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 గ్రో అవుతూ అది పెద్దగా మార్చబడుతుంది. అదే రీతిగా దేవుని యొక్క కార్యాలు కూడా కొన్ని సందర్భాల్లో ఆ రీతిగానే ఉంటాయి. దేవుడు ఏం చేస్తూ ఉంటారంటే రూట్ లెవెల్ నుండి ఆయన మన యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ వస్తారు. అదే దేవుడు నెబుకద్నెజరుకే టెంపరీగా మనసు మార్చి ఇశ్రాయేలీయులు వారి స్వదేశానికి పంపించి వేసి ఉండుంటే మరలా తిరిగి నెబుకద్నెజరు ఎప్పుడైనా ఇశ్రాయేలీయుల దేశాన్ని అటాక్ చేసి మరలా వారిని తిరిగి చెరలోకి తీసుకుని రాగలడు. కనుక దేవుడు చేసినటువంటి పని ఏంటంటే ఇశ్రాయేలీయులు శత్రువు అయినటువంటి ఆ బబులోను సామ్రాజ్యాన్ని లేకుండా చేశారు దేవుడు. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈరోజు సమస్యతో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వ్యాధితో ఉన్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వేదనలో ఉన్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కన్నీరుతో ఉన్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. మనం అందరూ ఎక్స్పెక్ట్ చేస్తాం, ప్రవ్వా నా ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేస్తావు ప్రవ్వా, నా యొక్క జీవితంలో ఈ సమస్య నుండి ఎలా విడుదల అనుగ్రహిస్తావు ప్రవ్వా, నా యొక్క జీవితంలో ఈ వేదన నుండి ఎలా విడుదల అనుగ్రహిస్తావు, ఈ కన్నీరుని ఎలా తుడుస్తావు ప్రవ్వా అని మనం అందరము అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఆల్రెడీ ఆయన కార్యాన్ని స్టార్ట్ చేశాడు నీ యొక్క జీవితంలో. ఆల్రెడీ నీ యొక్క ప్రాబ్లంని రూట్స్ నుంచి క్లియర్ చేస్తున్నాడు దేవుడు. ఆ యొక్క ప్రాసెస్ నీ కంటికి కనబడకపోవచ్చు. ఇశ్రాయేలీల కంటికి కోరేషు రాజు కనబడలేదు. కోరేషు రాజు అతని యొక్క సామ్రాజ్యము బలపడడం వారికి కనబడలేదు. సడన్ గా ఒకరోజు బబులోను సామ్రాజ్యంపై యుద్ధం చేసి అతను ఏలడం ప్రారంభించి అతని యొక్క జీవాన్ని పాస్ చేసేసాడు. అదే రీతిగా ఆల్ ఆఫ్ ఏ సడన్ దేవుని యొక్క వాగ్దానం నీ యొక్క జీవితంలో నెరవేరడం నువ్వు రాబో దినాల్లో చూడబోతూ ఉన్నావు. ఆల్ ఆఫ్ ఏ సడన్ నీ యొక్క హెల్త్ లో నార్మల్ రిపోర్ట్స్ ని నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆల్ ఆఫ్ ఏ సడన్ నీ యొక్క జీవితంలో గొప్ప సమృద్ధిని దేవుడు అనుగ్రహించాలని ఆశపడుచు ఉన్నారు. కనుక దేవుడు నీతో నాతో ఈరోజు తెలియపరుస్తూ ఉన్నారు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయించున్నాను, ఎడారిలో నదులు పారజేయించున్నాను. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే దేవుడు చేసినటువంటి పని ఏంటంటే ఇప్పుడు ఇశ్రాయేలీలు విడుదల పొందిన తర్వాత, చెరలో నుండి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత వీరు తిరిగి ఇశ్రాయేల్ దేశానికి బబులోను సామ్రాజ్యంలో నుండి బయలుదేరి వెళ్ళాలి. వారు అరణ్య మార్గము గుండా వెళ్ళాలి. అటువంటి సమయంలో దేవుడు చేసినటువంటి పని ఏంటంటే నేను అరణ్యములో త్రోవ కలుగు చేయించున్నాను, ఎడారిలో నదులు పారజేయించున్నాను. దేవుడు ఆ త్రోవను కూడా వారికి కలుగు చేశారు. అరణ్యములో ఆయన హైవే వేశారంట, ఎడారిలో నదులు పారు చేశారు. దారిలో మార్గములో వారికి నీరు కొరకు వాటర్ బాడీస్ ని దేవుడు అక్కడ క్రియేట్ చేశారంట. వారందరూ దాహం తీర్చుటకై వాటర్ ఆయన ప్రొవైడ్ చేశారు. అదే రీతిగా ఆయన మార్గమును కూడా సరళం చేశారు. ఈరోజు నీ జీవితంలో ఏ ఏ మార్గాలు మూతపడిపోయి ఉన్నాయో, ఈరోజు నా జీవితంలో ఏ ఏ డోర్స్ క్లోజ్ అయిపోయి ఉన్నాయో, దేవుడు ఒక దారి నీకు మూతబడిపోతే దేవుడు రహదారిని దేవుడు ఏర్పాటు చేయబోతూ ఉన్నాడు. నా జీవితంలో ఏ దారి మూతబడిపోయిందని నువ్వు బాధపడుతున్నావేమో, ప్రభా దారులన్నీ మూతబడిపోయినాయి, మూసుకుపోయినాయి అని నువ్వు బాధపడుతున్నావేమో, దేవుడు ఆల్రెడీ ఒక నూతన క్రియను, ఒక ఫ్రెష్ మిరకల్ని దేవుడు నీ యొక్క జీవితంలో ప్రాసెస్ స్టార్ట్ చేశారు. దేవుడు నీ యొక్క జీవితంలో ఒక రహదారిని దేవుడు ఏర్పాటు చేయబోతూ ఉన్నాడు. ప్రభా నాకు వే మూసుకుపోయింది ప్రభా, వేస్ అన్ని క్లోజ్ అయిపోయినాయి ప్రభా నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు హైవేని దేవుడు నీ కొరకు సిద్ధం చేస్తున్నాడు. దానిని ఇప్పుడే అది మొలుచును, మీరు దాని గురించి ఆలోచింపరా. ఎడారి వంటి నీ యొక్క జీవితంలో, అరణ్యము వంటి నీ జీవితంలో దేవుడు త్రోవ కలుగు చేయబోతూ ఉన్నాడు. ఎడారి వంటి నీ జీవితంలో దేవుడు నదులు పారజేయబోతున్నాడు. సర్వ సమృద్ధి, సర్వ సమృద్ధి, సర్వ సమృద్ధి, సమృద్ధిగా ఆయన ఆశీర్వాదాన్ని నీకు నాకు ఇవ్వబోతూ ఉన్నాడు. సమృద్ధిగా ఆయన స్వస్థతని నీకు నాకు ఇవ్వబోతూ ఉన్నాడు. సమృద్ధిగా సమాధానాన్ని నా గృహంలో దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. నీ జీవితంలో చరిత్రను దేవుడు మార్చబోతూ ఉన్నాడు. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లంని రూట్ లెవెల్ నుండి దేవుడు రిమూవ్ చేయబోతూ ఉన్నాడు. ఒక యాపిల్ చెట్టు యొక్క విత్తనాన్ని మనం నాటాము, యాపిల్ మొక్క రావడానికి టైం పడుతుంది. విత్తనం వేయగానే యాపిల్ ఫ్రూట్ మన యొక్క కంటికి కనబడదు. ఆ యాపిల్ ఫ్రూట్ ని మనం అనుభవించడానికి కొంత సమయం పట్టచ్చు. ఆ గ్యాప్ లో యాపిల్ ఫ్రూట్ మన కంటికి కనబడినంత మాత్రాన ప్రాసెస్ జరగట్లేదు అని కాదు, అది గ్రో అవుతూ ఉంది. యువర్ బ్లెస్సింగ్ ఈజ్ ఆన్ ద వే, యువర్ డెలివరెన్స్ ఈజ్ గ్రోయింగ్, యువర్ బ్లెస్సింగ్ ఈజ్ గ్రోయింగ్. దేవుడు నా జీవితంలో ఒకరోజు ఆల్ ఆఫ్ ఎ సడన్ మనందరి యొక్క జీవితంలో నీవు నేను ఎన్నో సంవత్సరం నుండి దేని గురించి అయితే ప్రార్థన చేస్తూ ఉన్నామో ప్రతి ప్రార్థనకు దేవుడు మనందరికీ కూడా జవాబు అనుగ్రహించబోతూ ఉన్నారు. అటువంటి ధన్యకరమైన జీవితం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.